ప్రసాద్ గారికి, మిగిలిన ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు, లేదు అని అంటే రఘురామ కృష్ణరాజు గారు పలుమార్లు అసెంబ్లీలో చెప్పటం జరిగింది. ఏమని అంటే, మీరు రండి సభకి, ఇక్కడ మీరు వచ్చి కూర్చుంటే మీకు ఇష్టం వచ్చినంత టైం మేము ఇవ్వగలము అని అనేది క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే వాదన ఎట్లుందంటే, మీరు మాకు బాండ్ పేపర్ రాసిస్తారా, అగ్రిమెంట్ రాసిస్తారా అన్నట్లుగా ఉంది వీళ్ళ చందా చూస్తుంటే. ఇప్పుడు ప్రజలు వాళ్ళకి అపోజిషన్ పార్టీ కింద గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పుడు మనకి కావాల్సింది 10% మినిమం ఉండాలి. అంటే 17.5 అంటే 17.5 ఉండదు కాబట్టి 18 పెట్టారు. ఆ 18 11 ఉంది. కాన్స్టిట్యూషన్ లేదు, రూల్ బుక్ 12B లో కూడా లేదు సార్. ఇప్పుడు చట్టంలో ఇది లేదు అన్నది వాళ్ళ వాదన. మండేలా గారు దాని స్టేట్మెంట్స్ కానీ వీటన్నిటిలో చూస్తే మనకి క్లియర్ గా 10% అనేది ఉంది. ఇదివరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు పీజీఆర్ గారు ఇక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 23 వచ్చినప్పుడు అతను కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు. అలానే 2014లో కూడా మీరు తీసుకుంటే రాహుల్ గాంధీ గారికి కూడా అక్కడ ఇండియా వైడ్ లో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా ఏ డైరెక్షన్ ఇవ్వలేము అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఇక్కడ మనకి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వాళ్ళ పరిధులు వాళ్ళకుంటే ఇక్కడ చట్టసభల్లో జోక్యం చేసుకునే సిచ్యువేషన్ వాళ్ళు అంత తొందరగా రారండి. అదైతే ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అన్నారు. మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలతోటి కలిసి కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, నాకు టైం ఇస్తే నేను వచ్చి మాట్లాడతాను, నాకు 2 గంటలు కావాలి అన్నారు. సడన్ గా ఇప్పుడు నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఫిబ్రవరిలో అయ్యన్న పాత్రుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని అన్నప్పుడు ఆ రూలింగ్ అదే రోజు వెళ్ళొచ్చు కదా, ఈ రోజు ఎందుకు ఇచ్చారు? నేను ఫైనల్ గా నేను అనాలనుకున్నది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోయారు. ఇది క్లియర్ గా చెప్తున్నాను నేనైతే. ఎందుకు ఆయన అప్పుడెప్పుడో వేయాల్సిన పిటిషన్ ఈ రోజు దాకా వేయకుండా ఈ రోజు వేస్తున్నారు అంటే, అతన్ని కనీసం ప్రజలు చూసే పరిస్థితిలో లేరు ఈ రోజు ఎక్కడా కూడా. ఎందుకు అని అంటే, అక్కడ గెలిచింది 11 మంది అని అన్నప్పుడు కనీసం ఆ 11 మంది వాళ్ళ వాయిస్ వినిపించే ఒక ప్లేస్ ఏంటి అని అంటే శాసనసభ. ఆ సభలో వీళ్ళు పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటారేమో అని చెప్పి ఆ 10 మంది కూడా పోకుండా ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక 40 days అయ్యిందని అనుకోండి. వీళ్ళు ఇంకొక వింత వాదన ఏం తీసుకొస్తారంటే, మేము గవర్నర్ వచ్చినప్పుడు వస్తున్నాం కదా అని అంటారు. గవర్నర్ వచ్చినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం ఉంది, అది అసలు హాలిడే కింద కన్సిడర్ అవుతుంది, వర్కింగ్ డే కిందకి రాదు. ఆ మినిమం రూల్ బుక్ ఎందుకు వీళ్ళు కనీసం చదువుకోకుండా గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫైనల్ గా ఏంటంటే, ఆయన ఎవరు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. అవునండి, అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం. అవును సార్, మీరు ఆల్మోస్ట్ గత 40-45 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, మీకు అర్థమై ఉంటది. ఫస్ట్ రోజు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ డే, నాన్ వర్కింగ్ డే కిందకి వస్తుంది అని అనేది మీకు తెలుసు. లేదండి, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నాన్ వర్కింగ్ డే కిందకి వస్తుంది. ఈవెన్ అదే మాట వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, ఫస్ట్ రోజు అది రాదండి అని అంటే, సరే తర్వాత వీళ్ళెళ్ళి దొంగచాటుగా పోయి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటండి? మీరు ప్రజాప్రతినిధులు అంతమంది ఎన్నుకుంటే మీరు అయ్యారు, అంతమంది ప్రజలు మీ మీద విశ్వాసంతో మిమ్మల్ని ఎన్నుకుంటే అయినప్పుడు మీరు దొంగచాటుగా పోయి అక్కడ రిజిస్టర్ లో సంతకం పెట్టుకొని బయటకు రావాల్సిన అవసరం ఏముంది? దర్జాగా పోయి ఒక 2 రోజులు కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళి అక్కడ నిజంగా గనక ఆయన వాయిస్ వినిపించాలి అనుకుంటే, అంటే శరత్ గారు, నాకు తెలిసి అయితే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఒక సొంత నియమావళి ఉంటుంది అన్నది స్పష్టం. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నదా లేదు అని కేఎస్ ప్రసాద్ గారు వాదిస్తున్నారు. ఐ థింక్ దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆర్టికల్ 1977 అనుకుంటాను. అది కూడా రాష్ట్ర అసెంబ్లీ కానీ అసెంబ్లీలో స్పీకర్ కానీ నిర్ణయించేటువంటి అధికారం ఉంటుంది. సో దీంట్లో ఈ పర్సెంటేజ్ అనేది ఒక లెక్క నడుస్తుంది. 17% ఉంటేనే అసెంబ్లీలో రూల్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అన్నది ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి అంశం. బట్ కోర్టుకు వెళ్తే సో వైసీపీకి ఏమైనా గెలిచే ఛాన్స్ లేకపోయి ఉండొచ్చా? అదే నేను దాని గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం 12B 100% కరెక్ట్ సార్ చెప్పింది.
అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ నేను క్లియర్ చేయాలనుకున్నది ఏంటి అని అంటే, ఇన్ని రోజులు ఇప్పుడు ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగా ఏడ్చారు, అదేదో వచ్చింది, అందుకని ఈ రోజు సింపతి తోటే వచ్చినాయి అది ఇది అని అంటున్నారు కదా, మమ్మల్ని మాట్లాడినెవరు అని ఏదో ఒక బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. అదే డైరెక్ట్ గా వెళ్ళి తను ఎందుకు శాసనసభలో అందరికి ప్రజలకు చూపించలేకపోతున్నాడు? వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడితే ప్రజలు కూడా క్లియర్ గా అర్థం చేసుకుంటారు కదా, అదే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడనివ్వట్లేదు అనేది ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది కదా, ఇన్ కేసు ఆయన చెప్పేది నిజము అని అనుకుంటే. మేము క్రిస్టల్ క్లియర్ గా కూటమి ప్రభుత్వంగా ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు, లీడర్ ఆఫ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకే పాయింట్ మీద ఉన్నాం. ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, ఆయన వస్తే గత 5 సంవత్సరాల్లో ఏమేమి విచ్ఛిన్నాలు జరిగినాయి అనేది క్లియర్ గా ఇందులో ప్రధానంగా పాయింట్ ప్రెజెంటేషన్